మొయినాబాద్ లాయర్ స్వప్న హత్య కేసు దర్యాప్తుకు వేగంగా జరుగుతుందన్నారు సీఐ పవన్. స్వప్నపై అత్యంత కిరాతకంగా పదునైన ఆయుధంతో దాడి జరిగిందని, ఆమె మెడ, చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈ హత్యలో ఆమె అన్న రాజు ప్రమేయం ఉందన్న అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వప్న గతంలోనే తన అన్నపై 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చేవెళ్ల, మొయినాబాద్ స్టేషన్లలో నమోదైన ఆ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని చెప్పారు. స్వప్న తల్లిచ్చిన సమాచారం ప్రకారం 3 వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో తనను ట్రాక్టర్తో గుద్ది చంపే ప్రయత్నం చేశారని స్వప్న ఫిర్యాదు చేసినప్పటికీ ప్రస్తుత హత్యతో ఆ ఘటనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక ఈ హత్యలో రాజుతో పాటు ఇంకా ఎవరైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, రాజును విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ పవన్ తెలిపారు.